దెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. తను తాను హెచ్చించుకుంటాడు, తానే దేవుడనని తను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుంటాడు. చాలండి. అంటే ఈరోజు నేను చెప్పేది ముగింపు కాదు, సెకండ్ పార్ట్గా మాట్లాడుకుందాం. ఇది థర్డ్ పార్ట్గా కూడా మనం వినాల్సి ఉంటుంది సమయాన్ని బట్టి తర్వాత అయినా. యేసయ్య తిరిగి వస్తాడని యోహాను మొదటి శతాబ్దంలోనే దర్శనము చూసి ప్రకటన గ్రంథంలో మనకి ప్రకటించాడు. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. అంతకంటే ముందు యేసయ్య పరలోకానికి ఆరోహణమై వెళతంటే గలిలయ మనుషులందరూ తేరి చూస్తున్నారంట ఆకాశంలోకి. ఆకాశంలో నుంచి దూతగణాలు క్రిందికి వచ్చి, భూమి మీదకి కాదు, ఆకాశం దిగి క్రిందకు వచ్చి మనుషులకు కనబడుతూ, గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలచి ఆకాశము తట్టు చూస్తున్నారు? యేసయ్యని ప్రేమించే వీళ్ళంతా అయ్యో నాయన లేడే, యేసు నాయన లేడే, యేసు వెళ్ళిపోయాడని దిగులు పడుతూ అలాగే తీరి చూస్తున్నారంట. దూతలు వచ్చి వారికి ధైర్యం చెప్పి, మనుష్య కుమారుడు ఏ రీతిగా ఆకాశానికి ఆరోహణుడై వెళుతున్నాడో తిరిగి అదే రీతిగా మరలా భూమి మీదకి ఆయన వస్తాడు అని చక్కగా చెప్పారు. సెకండ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్ యేసయ్యే స్వయంగా చెప్పాడు. చూడొద్దులే కానీ యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో, నేను వెళతాను, నేనుండే స్థలంలో మీరు ఉండులాగున మరలా నేను వస్తాను, మిమ్ములను తీసుకుని వెళతాను అని చెప్పాడు. యేసయ్య వచ్చిన తర్వాత 3వ మందిరముతో ఈయనకు సంబంధం ఏంటి? కనెక్షన్ ఏంటి? వాట్ ఈస్ దట్ కనెక్షన్ ఆర్ రిలేషన్? వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ థర్డ్ టెంపుల్? ప్రియులారా, యేసయ్య రాకడ ఖాయం. అయితే ఆయన వచ్చిన తర్వాత జరిగే విషయం ఏంటి? క్రీస్తు విరోధిని సంహరించాలి, వాడితో యుద్ధం చెయ్యాలి. అయితే క్రీస్తు విరోధి అంతకుముందు ఏం చేస్తాడు? ఆ ధర్మ విరోధి, ఆ పాప పురుషుడనే బిరుదులు కలిగినటువంటి ఈ యాంటీ క్రైస్ట్ అనే వ్యక్తి, శక్తి, సాతాను ఏజెంట్ ఏం చేస్తాడంట? ఒక్కసారి ఇప్పుడు దెస్సలోనికై చదివించాను కదా మీకు ఇందాక, ఒక్కసారి రండి, తర్వాత మళ్ళీ మనం వెనక్కి వెళదాం. సరే, నేను టైం ప్రకారమే ముగిస్తానులే, తర్వాత మళ్ళీ 3వ పాఠంగా తర్వాత నేర్చుకుందాము. దెస్సలోనికై పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఇప్పుడు చదవండి. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు, చూసారా, నాశన పుత్రుడు అని అంటారు. ఆ దినము రాదు. యేసు నాయన దినము ఎప్పుడండి? ఆ దినము రావాలంటే, క్రీస్తు దినము రావాలంటే, క్రీస్తు భూమి మీదకి రావడానికి ముందు ఈ పాప పురుషుడు బయటికి రావాలి, నాశన పాత్రుడు బయటికి రావాలి, భ్రష్టత్వం సంభవించాలి. ఏమిటండి భ్రష్టత్వం? మత భ్రష్టత్వం. మతములో కల్తీ, ఆచారాల్లో కల్తీ, అలవాట్లలో కల్తీ వచ్చేస్తుంది. ఇప్పటికే సైతానుగాడు వాడు ప్రయోగాలు చేసి క్రైస్తవులు చేసేసాడు. ఇప్పటికే గృహప్రవేశమా, కట్టుకోండి, ఆకులు కట్టుకోండి, మామిడాకులు కట్టుకోండి, ఏముందిలేమ్మా దాంట్లో, మామిడాకులు ఎంత మంచిది కదా, యాపాకులు కట్టుకోండి, అవి ఇంకా మంచిది, పసుపు రాసుకుంటే ఏమైంది, గుమ్మానికి కొంచెం రాసుకుంటే ఏమైంది, ఇట్లాంటి బోధలు వచ్చినాయి. భ్రష్టత్వం అంటే దాని అర్థం ఇదే, మత భ్రష్టత్వం. సైతాను ముందుగానే వేసేస్తున్నాడు, ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాడు ఆల్రెడీ. కొంతమందికి క్రైస్తవులేనండి, అబ్బా ఎంత క్రైస్తవులో, అబ్బా ఎంత సింగింగో చర్చిలో,
పాడండి, ఇది మంచిదే. ఆచారాలు అలవాట్లు కూడా మానుకోవాలి. ఏం చేయాలి? ఆ పనికి మళ్ళీ ఆచారాలు అలవాట్లు మానండి. పసుపులు పూసి గుమ్మాలకి మామిడి ఆకులు కట్టి, పసుపు ఆకులు కట్టి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, కొబ్బరికాయ కొట్టండి. ఏంటిది? భ్రష్టత్వం. పాటలు పాడేవాళ్ళు కూడా గుర్తుంచుకోండి, మన సంఘంలో లేవుతాలి. మక్కాయి పాట పాడతాను, నా చెవులు పగిలిపోతున్నాయి. అనురాధ పాట పాడడం నాకు అసలు వినపట్ల. మీరేం చేయాలి? బ్యాలెన్స్ చెయ్యాలి. మరీ పెద్దగా పాడకూడదు, గొంతుంది కదని. అందుకని నేను ఇలాగ పాడతానని మరీ చిన్నగా పాడకూడదు, బ్యాలెన్స్ చెయ్యాలి. ఇది మన చర్చిలో సంగతి చెప్తున్నా. రాత్రి వాక్యం విన్నారు. తండ్రి ఏం చేస్తాడు? గద్దిస్తాడు. పాస్టర్ గారు నన్ను అంటున్నాడని నాకు వెళ్ళి చూడబాకండి. రాత్రి నేర్చుకున్నాం కదా, నిజమైన ప్రేమ కలిగిన తండ్రి ఏం చేస్తాడు? బిడ్డని గద్దిస్తాడు, తప్పు సరిదిద్దుతాడు. అది నిజమైన ప్రేమ. గారాబం చేసే స్టేజ్ దాటిపోయింది మన చర్చిలో. అది కూడా చెప్పాక మీకు గారాబం ఎప్పుడు చేస్తాడో తండ్రి, ఎప్పుడు గద్దిస్తాడో కూడా చెప్పి మీకు లాజిక్ చెప్పా. ప్రేమించేవాడు గద్దించడం ఏంటి? రాత్రి వర్తమానం మిస్ అయిన వాళ్ళు మీ జీవితకాలంలో ఒక మంచి వర్తమానం పోగొట్టుకున్నారు మీరు. భ్రష్టత్వం వస్తుంది సంఘంలోకి. ఇప్పుడు ముందుగానే వచ్చేసింది ఆల్రెడీ. బూట్లు వేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. చర్చిలో ఉంది. చర్చి అంటే ఏమో కానీ ఇప్పుడు చర్చీలు ఎక్కడ వచ్చినాయంటే కళ్యాణ మండపాలకు వచ్చినాయి. కళ్యాణ మండపాలు చెప్పులు వేసుకెళ్ళిపోతున్నారు, వీళ్ళు వేసి కూర్చుంటున్నారు. గతంలోనే ఒక 4-5 ఏళ్ల క్రితం స్టెఫెన్ ఫాల్ గారు అయితే పబ్లిక్గా అని చెప్తున్నాను, నేను ఆల్రెడీ ఇదివరకు వీడియో పెట్టానులే. చెప్పులు వేసుకుంటే తప్పేముందన్నాడు. చెప్పులు వేసుకుంటే తప్పేముందా? చెప్పులు వేసుకుని నువ్వు నట్టింట్లోకి వెళ్తావు, నీ ఇంట్లోకి వెళ్ళు, అక్కడక్కడ తిరిగి చెప్పులు వేసుకుని ఇంట్లోకి వెళ్ళండి చూద్దాం ఈ చెప్పేవాళ్ళు, ఈ పెద్ద భక్తులందరూ. అదేమంటే అమెరికా వాళ్ళు వేసుకోవట్లేదండి, అమెరికా వాళ్ళు షూతోనే కూర్చుంటారు, షూతోనే ప్రార్థన చేస్తారు. నిజమే, సగం గుడ్డలో వేసుకుంటారు. మరి వాళ్ళు, మీరు కూడా వేసుకోండి సగం గుడ్డలో. భ్రష్టత్వం వచ్చేసింది. వీళ్ళకి ప్రజలు కావాలి. రే ఆడుకో, వీళ్ళకి ప్రజలు కావాలి. మాయ మాటలు చెప్పి, ఏదో ప్రలోభ పెట్టి, ఏదో ఆ లైటింగ్ అని, ఈ లైటింగ్ అని, ఐ ఫోకస్ వేసి, వేసి ఆ పాటలని ఈ పాటలని మ్యూజిక్లు పెట్టి ప్రజల్ని భ్రష్టత్వంలోకి నడిపిస్తున్నారు. భ్రష్టాత్మ వస్తుంది. ఇది సింబాలిక్గా మీకు చెప్తున్నా. ఏదో పాప్ మ్యూజిక్ అంటే, ఏదో రాక్ మ్యూజిక్ అంటే ఏదో. ఎందుకంటే చర్చిలోన ఆ జైపాల్ గారు రెండో చిన్న కొడుకుని చాలామంది విమర్శ చేశారు. ఆ విషయంలో నేను కూడా ఖండిస్తా. ఆయన జైపాల్ గారు చాలా మంచి వ్యక్తి, మంచి ప్రార్థనా పరులు. అరే, ఆత్మల రక్షణ అవసరమా? పాతకాలంలో ఎలా సేవ చేశారు? అసలు ఎక్కడ లైటింగ్లు వేశారు, ఎక్కడ డ్యాన్స్లు వేశారు, ఎక్కడ కొరియోగ్రాఫిక్స్ అంటే ఏదో కొరియా ఏంటో అంటారండి, నాకు సరిగ్గా తెలియదు. ప్రజలందరూ నిలబెట్టి పాటలు పాడించడం, ఏదో ఒక ఈక్వల్ డ్రెస్ వేయటం, ఒక చూపించడం, ఒక ఆకర్షణ. ఎవడికాడు సంపాదించుకోవాలి ఆత్మలే, డబ్బుల్ని. ఆత్మలు అయితే పర్వాలా, డబ్బులు సంపాదించుకోవాలి, మనుషులు సంపాదించుకోవాలి. వీళ్ళు భ్రష్ట పురుషుడు భ్రష్టత్వంలోకి నడిపిస్తాడు. ఇది యాంటీ క్రైస్ట్ వచ్చే ముందు జరిగే సూచన. ఇప్పుడు ఒక్కొక్కటి సంఘాల్లో మనం చూస్తున్నాం. క్రిస్మస్ పండుగలు రాగానే డ్యాన్స్లు వేస్తున్నారు. సరే, ఏదో మనం అంటే చిన్నపిల్లలు బొన్నపిల్లలు అంటే మనం ఏమిచ్చేవాళ్ళండి. చిన్నపిల్లలు అయితే పర్వాలేదు, నేను అది ఫస్ట్ నుంచి ఐ హ్యావ్ యాక్సెప్టెడ్. వాట్ ఈస్ దట్? ఏదో చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తారు, ఏదో సరదాగా, అది కూడా అంత ఇష్టం కాదు. ఇక్కడ అన్నిలు ఉన్నారు కనుక వాళ్ళని ఆకర్షించడానికి ఏదో చిన్నగా అట్లా నేర్పించాం. ఆ దుబాయ్లో, కువైట్లో కొన్ని వీళ్ళు పనులు చేయడానికి వెళ్ళిన ఈ ఆడోళ్ళు ఒక్కొక్కళ్ళకి 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 40 ఏళ్ళు ఉంటాయి, 50 ఏళ్ళు ఉంటాయి. వాళ్ళు ఏం చీరలు కొట్టుకుని ఏం డ్యాన్సులు వేస్తారులే. మన పాటలకే అవసరమా? సంఘం ఇదేనా నేర్పింది? దేవుడు ఇదేనా మనకు నేర్పింది? జాగ్రత్త. ఈ భ్రష్ట పురుషుడైనటువంటి వాడు తను తాను మందిరములో చేరి, మీకు పోయినసారి చెప్పాను, ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి నేను కూడు గూడు గుడ్డ, కూడు గూడు గుడ్డ. చెప్పమ్మా యాపిలో లిజి చెప్పు. కూడు గూడు గుడ్డ. ప్రపంచంలో ఒక నాయకుడు బయలుదేరతాడు, యాంటీ క్రైస్ట్ అంటాడు, అని విచిత్రంగా పడతాడండి, 4 కొమ్ములు ఉంటాయండి, పొళ్ళు ఇట్లా ఉంటాయండి అనుకుంటున్నారా? అట్టే ఉండదు. పొళ్ళు ఇట్టు ఉంటాయి అనగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది.
అది కుక్క ఆకారమా తోడేల ఆకారమో చెప్పలేను. నేను ఆత్మల లోకాన్ని అట్లా చూస్తున్నానంట. అయితే నాకు అన్ని కనపడలేదు, కానీ ఒక నోరు నా దగ్గరకు వచ్చి అలా నోరు తెరిచింది. నోటి నిండా పళ్ళు ఉన్నాయి భయంకరంగా. అది కుక్క తోడేలా నేను పోల్చుకోలేను. చీకటిగా ఉంది. నేను ఒక దర్శనంలో నేను చూస్తున్నాను, వాటి స్వరమే నాకు వినపడుతుంది. అలా వచ్చి నా దగ్గరకు వచ్చి అలా నోరు తెరిచింది. నేను ఏం చేయాలి దీన్ని? దాని పళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి కదా, నేను చేయి పెడితే నా చేయి కూరుకుద్దేమో ఎట్లా అనుకుంటూనే ఎట్లా దీన్ని చంపాలి అని చెప్పేసి నా చేతులతో దాన్ని నోట్లో పెట్టి ఇలా చూడండి 2 చెంకోలు ఇట్లా పట్టుకొని ఇలా 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 బలంగా చీల్చాను. నోరు ఉంటుంది కదా, ఇలా చీల్చాను అన్నమాట. వెంటనే కొన్ని ఆత్మల పక్కన ఉన్న ఆత్మలు చెప్తున్నాయి, నాకు వినపడుతుంది, వీడు చాలా దుర్మార్గుడు అండి, వీడి వల్ల మేము కూడా బాధపడుతున్నామండి, వాడిని చంపండి చంపండి అంటున్నాయి. సుందర్ సింగ్ గారు తన పుస్తకంలో రాశాడు, ఆత్మలు క్రూరంగా మడ్రలు చేసి ద్రవిడీజంగా జీవించి ఆత్మలు కొన్ని చచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలాగే ప్రవర్తిస్తారంట. వాళ్ళు కొన్నిసార్లు జంతు రూపంలో వికృతంగా కూడా కనిపిస్తారు, గుర్తుంచుకోండి. అంటే మనకి కొన్ని అర్థం కావు, తర్వాత ఎవరైనా చెప్తే లేకపోతే ఏదైనా జరిగితే మనం అర్థం చేసుకుంటాం వాటిని. నా కళలో మస్తాను బేగం, రంజాన్ గారు సంథింగ్ ఏదో ఒక ప్రాంతంలో నన్ను ఎక్కడికో తీసుకెళ్ళారు. మేబీ ప్రార్థన చేయటానికి, వాళ్ళ బంధువుల వాళ్ళ లేకపోతే ఏరియా ఏంటనేది నాకు స్పష్టంగా తెలియట్లా. అయితే అక్కడ ఒక చీకటి శక్తి మగ మనిషిలాగా ఉన్నాడు. వాడి ఒళ్ళంతా ఈ వంచులు వస్తే ఎట్లా ఉంటాయి, వంచులను తర్వాత చెల్ది అంటారు చూసారా, అది కూడా దాదాపు ఈక్వల్గా ఉంటాయి. చెల్ది అంటే ఇంకా భయంకరం అది. అయితే నేను వాళ్ళని చూసిన తర్వాత వీడు శక్తిలాగా ఉన్నాడు, వీడిని నేను గెలవగలుగుతానా అది కొంచెం నాకు భయం అనిపించింది. అసలు ఎందుకు వెళ్ళానో వాళ్ళు ఎవరో ఏంటో నాకేం తెలియదు. అయితే సడన్గా నేను ఎదురు తిరిగి ఏదో సినిమాల్లో ఇట్లా ఇట్లా అంటారు కదా, నేను ఊరికి నా చెయ్యి ఇట్లా ఎదురిచ్చారు, వాడికి ఎగిరాడు, అవతల పడ్డాడు. జస్ట్ ఇంకోటి కూడా మీకు రీకలెక్ట్ చేస్తాను. ఒక భయంకరమైన సర్పం, యవనస్తులు కాటేసే సర్పం అది. ఒక పచ్చ రంగులో ఉంది, చాలా పొడవుగా ఉంది, తిరుగుతుంది. దాని డ్యూటీ ఏంటంటే యవనస్తులు కాటేస్తుంది. దాన్ని చూసుకొని అట్లాగే భయపడ్డాను నేను. దీన్ని నేను కొట్టగలుగుతానా అనుకుంటున్నా. తెలియకుండా నా చేతిలోకి ఒక చిన్న స్టిక్ వచ్చింది. ఆ పావును ఈజీగా లేపి గిరగిర గిరగిర తిప్పి నేలకేసి కొట్టాను. హల్లెలూయా. సరే, నేను ఈ విషయాన్ని నిన్నో మొన్నో రంజాన్ గారికి ఏదో సందర్భం వస్తే నాసర్ గారి ప్రేరి విషయంలో ఇలాగండి, మరి అది ఏంటి నాకు తెలియదు, సెల్ది మంచుల్లాగా ఏదో చీకటి శక్తి కనపడింది, అక్కడ ఏదో మస్తాను వీళ్ళు ఉన్నారు, మీరు వెళ్ళారు ఏదో అని చెప్పి ఇట్లా కనపడింది, సరే ఏంటో నాకు తెలియదు కానీ ప్రార్థన చేసుకోండి అని చెప్పాను. అప్పుడు ఆమె చెప్పింది, ఆల్రెడీ మస్తాను దాంతో బాధపడుతుందంట. నాకు తెలియదు కదా అసలు ఆ విషయం. చూసారా, యేసయ్య మనల్ని ఎట్లా ప్రేమిస్తాడో. మన మార్గం తప్పిపోయినా మన విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు గొప్ప దేవుడు. రైట్. భ్రష్టత్వము సంభవిస్తుంది, దేవాలయంలోకి వాడు వస్తాడు అని ఉంది. దేవాలయంలోనికి వాడు వస్తాడు, కూర్చుంటాడు, నేనే దేవుడు అని చెప్తాడు. ఎక్కడ దేవాలయం గురించి? సొలొమోను కట్టిన దేవాలయము ఇప్పుడు ఎక్కడుంది? ఇజ్రాయేల్ దేశంలో ఉంది. ఆ స్థలంలో ఎంత స్థలం? 37 ఎకరాల స్థలం. ఆ స్థలంలో ఇప్పుడేముంది? ఆల్ అక్సా మసీద్ ఉంది, రాక్ ఆఫ్ ది డోమ్ ఉంది. ఇప్పుడు అంటే ముస్లింల హ్యాండ్ ఓవర్లో ఉంది, కానీ ఇశ్రాయేలీలే దానికి భద్రత చూస్తారు. అక్కడ ఏం కట్టాలి? థర్డ్ టెంపుల్ కట్టాల్సి ఉంది, 3వ మందిరం కట్టాలి, థర్డ్ టెంపుల్ కట్టాలి. అక్కడ ఏముంది? ఆల్ అక్సా మసీద్. అంతేనండి నూర్జహాన్ గారు అనేది. ఎంఐ బాజీ, మీకు తెలుసు అక్కడ ఏముందో? మక్కా, మదీనా గురించి తెలుసా? అవి మీకు తెలుసు. మదీనాలో మహమ్మద్ ప్రవక్త గారు చనిపోయారు, అంతేనా? మక్కాలో పుట్టాడు ఆయన, మేబీ
అదే ఏదో ఉంటుంది. ఇప్పుడు వినండి, నేను ముగించేస్తా, ఇంకొక 5 నిమిషాలు ముగించేస్తా. 1:30 అయిపోయింది. లేకపోతే క్లోజ్ చేసేనా? యాపిల్ నువ్వేం చెప్తే అది చేస్తానమ్మాయి. చెప్పనా ముగించేనా? యాపిల్ అందరికంటే లేటుకు వచ్చింది. నువ్వు నాకు కనపడాలి, అందరు వెళ్ళిన తర్వాత నువ్వు వెళ్ళాలి. రైట్, హల్లెలూయా. ప్రియులారా, ఆ స్థలం ఏంటండి? ఆ స్థలము ఎక్కడండి? ఎవరండి మందిరం కట్టింది? సుమారుగా సొలొమోను రాజుగా అయిన తర్వాత 4వ సంవత్సరంలో చర్చి నిర్మాణం చేశాడు. ఎక్కడ? యెరూషలేము పట్టణంలో ఒక ప్రక్కనే ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పేరు మోరియా పర్వతం. ఆ పర్వతం మీద మందిరం కట్టారు. అంటే యెరూషలేము అనే నగరం ఇప్పుడు టేబుల్ అనుకోండి, పర్వతం అంటే కొంచెం ఎత్తుగా ఉంటుంది. ఆ ఎత్తైన స్థలం ఎంత? 37 ఎకరాలు. ఆ స్థలం భూభాగం 30 ఎకరాలు సదును చేసి ఈ ఎత్తైన స్థలం మీద ఇక్కడ యెరూషలేము దేవాలయం కట్టారు. ఇదంతా యెరూషలేము నగరం, కొంచెం కింద డౌన్గా. అర్థమైందా? మోరియా పర్వతం అనగానే ఒకటి గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి కుసుమ? మోరియా పర్వతం అంటే అబ్రహాము ఇస్సాకును బలిగా ఇచ్చిన పర్వతమే మోరియా పర్వతం. ఇప్పుడు క్రీస్తుకు పూర్వము ఇంచుమించుగా 2000 సంవత్సరాల నాటివాడు అబ్రహాం. ఇప్పుడు క్రీస్తు దాటి 2025 సంవత్సరాలు అయ్యింది. అంటే ఇప్పటికి అబ్రహాం ఎప్పటివాడు? 4025 సంవత్సరాల నాటివాడు అబ్రహాం. ఇప్పటికి మన కాలానికి అబ్రహాం గారు పుట్టిన సంవత్సరాలు అయింది 4025 సంవత్సరాలు సుమారుగా. రైట్. అబ్రహాము 900 చిల్లరలో ఇస్సాకును కన్నాడు. ఒక 20 ఏళ్ళు వయసు వచ్చాక సుమారుగా ఆ యవనస్తుడిని తీసుకొని మోరియా పర్వతం మీద బలివ్వమని దేవుడు అడిగితే వెళ్ళి బలివ్వటానికి రెడీ అయ్యాడు. ఇది అబ్రహాం కాలంలో జరిగింది. సరే, ఇస్సాకు బతికిపోయాడు. దేవుడు శబాష్ అబ్రహాం, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఈ టెస్ట్లో నువ్వు పాస్, వెళ్ళమన్నాడు. అయిపోయింది. కొంతకాలం గడిచిన తర్వాత దావీదు రాజు కాలానికి, అంటే దావీదు రాజు అనేటప్పటికి సుమారుగా 1000 సంవత్సరాలకు వచ్చేస్తాం. అబ్రహాం కాలం 2000 సంవత్సరాలు, ఇంచుమించుగా 1000 ఏళ్ళు గడిచిన తర్వాత దావీదు కాలానికి అది ఆర్నోను కళ్ళము అని పిలువబడింది. అదే పర్వత ప్రాంతాన్ని ఆర్నోను కళ్ళం అని పిలుస్తారు. ఆ కళ్ళం ప్రాంతంలో ఏం జరిగిందో కథ మీకు తెలుసు. బైబిల్లో ఒక దూత పరలోకం నుంచి వచ్చింది. ఏంటి కరువు కావాలా, రోగం కావాలా, శత్రువులను తరమాలా అని కొన్ని షరతులు చెప్పింది. మొత్తానికి అక్కడ జరిగిన సంఘటన మీ అందరికీ తెలుసు. ఎద్దులను వధించి అక్కడ బలి ఇచ్చి ఆర్నోను కళ్ళం దగ్గర ఈ మందసం తెచ్చేటప్పుడు ఒక యాగం జరిగింది. దాన్ని ఆర్నోను కళ్ళం అంటారు. ఆ కళ్ళాన్ని దావీదు కొన్నాడు డబ్బులు ఇచ్చి ఆర్నోను దగ్గర. ఆ కళ్ళం అంటే ఏంటి? కుప్పలు నూరుస్తాం అనుకోండి, ఆ కుప్ప దగ్గర ఏమంటాం, ఆ కొంచెం కోసి రెడీ చేసి ఉంచుతారు, దాన్ని కళ్ళం అంటారు. అంటే నూర్చే స్థలం. ఆర్నోను తన పొలపు పంటని అక్కడ చేసుకున్నటువంటిది నూర్చుకుంటాడు ఆ స్థలంలో. ఆ స్థలాన్ని దావీదు ఊరకని ఇస్తానన్నాడు. దావీదు అయితే నాకు వద్దు, డబ్బులు కట్టి డబ్బులు ఇస్తా అన్నాడు. ఏమండి, చాలా మంచివాళ్ళు కదా. అబ్రహాముకు కూడా శారాయిని పాతి పెట్టడానికి ఆ మాక్చెల గుహను అడిగితే, అయ్యా ఊరకనే తీసుకో, నువ్వు మా మధ్య మహారాజు లాంటి వాడివి అన్నారు. వద్దు డబ్బులు తీసుకోండి, డబ్బులు ఇచ్చారు. ఊరకనే వస్తే తెగబడతారు కదా. బైబిల్స్ కూడా ఇదివరకు క్రైస్తవ ఊరకనంటే నాకు ఒకటి ఇవ్వ అంటారు. డబ్బులు కానండి, చూద్దాంలే, తర్వాత కొనుక్కుంటాంలే అంటాం కదా. సరే, సాధారణంగా క్రైస్తవులైన వారు సాధ్యమైనంత వరకు ఉచితంగా ఏది ఆశించరు. ఇది క్రైస్తవ నేచర్. మనం వెల చెల్లిస్తాం, లేదా ఉచితంగా ఇతరులు మాకు కావాలి అని ఎప్పుడు క్రైస్తవులు ఆశపడరు. ఇది బైబిల్ నేర్పింది మనకి. రాజులందరూ అన్నారు, అబ్రహామా జయించి తీసుకొచ్చావు కదా, మా భార్యలు మాకు ఈ చాలు, డబ్బులు మొత్తం నువ్వు ఉంచుకున్నారు. అబ్రహాం తీసుకున్నాడా? అరే నాయన, మాకు అక్కర్లేదు, మీరే తీసుకుపోండి, నాకు అక్కర్లేదు, నాకు దేవుడు ఇస్తాడు. చిన్న చెప్పుల వారు కూడా నాకు అక్కర్లా, ఒక్క పైసా అక్కర్లా, మీరు మీ ఆస్తి, మీ బంగారం, మీ పిల్లలు, మీ భార్యలు, మీ గొడ్లు గోదా మొత్తం తీసుకోండి మీరు అని రాజులకు చెప్పాడు. క్రైస్తవ్యం ఎంత మంచిదండి.
బైబిల్ ఎంత మంచిదండి, ఎంత చక్కని విషయాలు నేర్పిస్తుందండి మనకి. క్రైస్తవులు ఖచ్చితంగా ఉంటారు, నిక్కచ్చిగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు, ఇతరులు ఆశించరు. ఎందుకంటే ఆజ్ఞ, నీ పొరుగువాని దేనిని నీవు ఆశించొద్దు. సరే, కొంతమంది ఉంటారులేండి, అది అన్ని చోట్ల ఉంటారు, అని వదిలేద్దాం. ఆర్నోను కళ్ళమైన తర్వాత కాలక్రమంలో సొలొమోను రాజు కాలానికి సొలొమోను రాజు అదే స్థలంలో దేవుని మందిరాన్ని కట్టాడు. ఎప్పుడు కట్టాడని చెప్పాను, ఇది అవదలేండి, నేను వచ్చే వారం కూడా మీకు చెప్పాలి. మీకు ఉదాహరణకి రాసుకోండి. ముందు మొట్టమొదటి రాజు సౌలు రాజు. ఓకే, ఈయన 1050 BC 1010 వరకు పాలన చేశాడు. ఇంచుమించుగా 40 సంవత్సరాలు పాలన చేశాడు. నేను సౌలు రాజు 20 ఏళ్ళు అని పోయినసారి చెప్పా, ఇది సరి చేసుకోండి, 40 ఏళ్ళు. ఎందుకంటే పాత నిబంధన లెక్క ప్రకారం 20 ఏళ్ళే వస్తుందంట. నేను అది కూడా వేరే వాళ్ళు చెప్తే నోట్ చేశాను, తర్వాత నేను రీసెర్చ్ చేశాను. కొత్త నిబంధనలో ఉంది సౌలు 40 ఏళ్ళు చేశాడని, బైబిల్లో ఉంది. తర్వాత దావీదు రాజు 1010 నుంచి క్రీస్తుకు పూర్వం 970 వరకు 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. తర్వాత సొలొమోను రాజు 970 నుంచి 931 వరకు 40 ఏళ్ళు పరిపాలన చేశాడు. వీళ్ళు ముగ్గురు బండగుర్తుగా పెట్టుకోండి. అయితే చర్చి ఎప్పుడు జరిగింది? చర్చి నిర్మాణం ఈయన 1970లో రాజు అయ్యాడు కదా, 4 సంవత్సరాల తర్వాత అంటే 1966లో చర్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. 7.5 సంవత్సరాలు కట్టారు. సుమారుగా 400-500 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 586లో బబులోనీయులు వచ్చి కూల్చేశారు. ఓకే, ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్పేసి నేను ముగించేస్తా, ఒక పాఠంగా ఉంటుంది. ఇప్పుడు వినండి.